మధ్యలో పి బర్నబాస్ గారు దైవజనులు దేవుని సేవకుడు బెంగళూరు నుంచి వచ్చారు. వర్షిప్ వర్తమానం మనతో దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని పంచుకుంటారు. రండి, మనందరం కలిసి 2 వాక్యాలు చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త, మాథ్యూస్ గాస్పెల్ 21st చాప్టర్. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుదాం. వీరు చెప్పుచున్నది వినుచున్నావని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తూ అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, అదేవిధంగా మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ గాస్పెల్ 11th చాప్టర్. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుదాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు అందరం కలిసి చదువుదాం. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును జయము ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయమని కేకలు వేయిచుండిరి. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల ప్రభువా, గొప్ప దేవా, మీ పాదములకు వందములు. ఈ విధంగా విశేషంగా మీ పాదసన్నిధిని రావడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతకే వందములు. చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి వందములు. నాతో మాతో మీరే మాట్లాడము. ఆ విధంగా మీ ఆత్మతో సత్యంతో మేము ఆరాధించినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచము. మీరు ఇక్కడ ఏర్పరచుకున్న సాక్ష్యాన్ని బట్టి వందములు. సేవకుడు, తన కుటుంబం, బాధ్యతగల సహోదరులు, పెద్దలు, విశ్వాసులు, చిన్నపిల్లలు, సహోదరులు మేమందరం కలిసి మరి ఈ దినం అనేకులు పండుగగా ఆచరించుకుంటుండగా అనుభవపూర్వకంగా ప్రవీణేశ్వరీస్తు వారు ఎందుకు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారో వాక్యానుసారంగా ప్రభు అనుభవపూర్వకంగా మేము తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించి మీ మనసును సంతోషపెట్టినట్లు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతకే వందములు. గడిపే కొద్ది సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. తెరువబడిన ఆకాశం దయచేయము. మీ పరిశుద్ధాత్మ సంచారం దయచేయమని నాకు కూడా కావాల్సిన మీ కృప కనికరములు కోరుకొంచు ప్రభు. మరి మీ హృదయాన్ని సంతోషింపజేసే విధంగా అనుభవపూర్వకంగా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు దైవమైన నేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి మనం చదువుకున్న మాట ఓకే, మనం చదువుకున్న ఈ 2 వచనాలు కూడా ప్రవీణేశ్వరీస్తు వారి సిలువ సందర్భంలో మొట్టమొదటిగా ఆయన సిలువకి వెళ్ళడానికి యెరూషలేము వెళ్ళిన సందర్భం కనుక దాన్నే పోయిన ఆదివారం ఏమంటారంటే మట్టల ఆదివారం అంటారు. కనుక ఈ ఆదివారం, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కొంతమందికి డినామినేషన్లో ఉన్న వారికి, లేకపోతే ఈ ఎక్కువ మరి మతపరంగా ప్రభుని వెంబడించే వాళ్ళకి చాలా శ్రేష్టమైంది. కనుక మట్ల ఆదివారం రోజు సేమ్ అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తారు. కొంతమంది సేవకులు గాడిద మీద ఎక్కుతారు, అదేవిధంగా ప్రవీణేశ్వరీస్తు వారి వాళ్ళే చేస్తారు. అంతేకాకుండా ఈ ఆదివారము, సోమవారం, మంగళవారం బైబిల్లో ఏమేమి జరిగినాయో లాస్ట్ వీక్ ఆ దినానికి సంబంధించిన దాన్ని వాళ్ళు ధ్యానించేవారు ఉంటారు. నా స్నేహితుడు ఒక ఆయన ఫోన్ చేసి, అన్న మా చర్చిలో మరి యేసు వారు శిలువ మీద పలికిన 7 మాటల్లో ఒక్కొక్క మాటకు ఒక్కొక్క సేవకుని పిలిచాడు అన్న అన్నాడు. కొంతమంది 7 మాటల్ని అంటే 7 మాటలు ఒక్క ఆయన చెప్తే బాగాదని మంచి మంచి వాక్యం వినొచ్చని ఒక్కొక్క మాటకు ఒక్కొక్క ఆయన పిలిచాడు. మనం కూడా ఏదన్నా మెయిన్ వర్తమానంలో ఏదైనా ప్రవీణేశ్వరీస్తు వారు శిలువ మీద పలికిన మాటలు ఏదైనా ఒక మాట మీద ధ్యానిద్దాం. అయితే ఈ ఆదివారము, మట్ల ఆదివారం రోజు ప్రవీణేశ్వరీస్తు వారు ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా యెరూషలేములోనికి ప్రవేశించారు గాడిదనెక్కి. తర్వాత సోమవారం ఏం చేశారు, ఆదివారం సాయంత్రం, మీరు బైబిల్లో ఇవన్నీ మీరు సీక్వెన్స్ చదివితే ఉంటుంది. ఆదివారం యెరూషలేములోకి వెళ్ళారు, సాయంత్రం మళ్ళీ బేతనీకి వచ్చారు. మళ్ళీ సోమవారం ఉదయాన్నే వెళ్తా ఉన్నప్పుడు, మళ్ళీ యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టుని శపించారు. తర్వాత మందిరాన్ని క్లీన్ చేశారు. మందిరంలో ఎలాంటి వారు ఉన్నారంటే వ్యాపారం చేసేవాళ్ళు, ఈ గోవలు అమ్ముకునేవాళ్ళు. మందిరాన్ని క్లీన్ చేసి మళ్ళీ సోమవారం సాయంత్రం మళ్ళీ బేతనీకి వచ్చారు. మళ్ళీ బేతనీకి వచ్చి మళ్ళీ మంగళవారం వెళ్ళారు. మంగళవారం వెళ్ళి ఆయన ఒలీవ కొండకెళ్ళి శిష్యులతో ఆయన ప్రార్థన చేసినట్టు చూడవచ్చు. తర్వాత బుధవారము రెస్ట్ డే ప్రభుకి. బైబిల్ ఏం రాయబడలేదు. బుధవారం ఆయన ఏం చేశారో,
గురువారము చివరి లాస్ట్ సప్పర్. గురువారం రోజు శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరిసారి ప్రభు బలను ఆచరించి, తర్వాత శుక్రవారం ఈ దినం ట్రయల్ అండ్ క్రూసిఫికేషన్. తర్వాత ప్రభుని నానా విధములుగా ప్రశ్నించి చివరికి ఈరోజు సిలువేశారు. కనుక యేసుప్రభు వారు మరి సర్వమానవాళ్ళ నిమిత్తము సిలువలో చనిపోయి రక్తం చిందించినప్పటికీ, అందుకే యేసు రక్తము ప్రతి పాప నుండి మనను పవిత్రులుగా చేయనని 2000 సంవత్సరాల క్రితం చిందించబడిన రక్తము ఇప్పుడు కూడా సజీవమైనది. కనుక అయితే మనం ఇది ఆ రక్తము లేకపోతే ఇలాంటి సిలువ దృశ్యము మన జీవితంలో ఏం చేసింది అనేది అర్థం చేసుకోవాలంటే, ఈ మట్టల ఆదివారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద మీద వెళ్ళినప్పుడు గాడిదని ఏ విధంగా విడిపించాడో బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఆ గాడిద ఎవరో కాదు, మనమే. కనుక మనం కూడా అదే ఆ గాడిద స్థితిలో ఉన్న మనలను ఈ సిలువ అనే మార్గములో మొట్టమొదటిసారి ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఈ గాడిదని ఏ విధంగా విడిపించాడో, లేకపోతే గాడిద జీవితంలో ఏమేమి చేశాడో అవే మన జీవితంలో చేశాడు. కనుక వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని ఆరాధించే వారికి ఉంటాం. ఇంతకుముందు మీరు విని ఉండొచ్చు, అయినప్పటికీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఏం చేశాడో చూడండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 2వ వచనం. మార్క్స్ వార్త అందరం కలిసి చదువుదాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఎలా ఉంది గాడిద పిల్ల? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గాడిద మీద యెరూషలేమునకు వెళ్ళకముందు ఈ గాడిద కట్టబడి ఉంది. మొట్టమొదటిసారి సిలువ అనే మార్గంలో మట్టల ఆదివారం, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే అనేకమైన సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు, నేను యెరూషలేముకి వెళ్తాను, అనేకులు నన్ను అపహసిస్తారు, హింసిస్తారు, తర్వాత నన్ను చంపుతారు, నేను 3వ దినం తిరిగి లెగుస్తాను. కనుక ఈ గాడిద ఎలా ఉంది? మొట్టమొదటిగా కట్టబడి ఉంది. ఏంటి కట్టబడటం? అనేకమైన బంధకాలు. మనం కూడా ప్రభువు దగ్గరకు రాకముందు అనేకమైన బంధకాలు. ఏంటి అత్యంత భయంకరమైన బంధకం అంటే పాపమే. కనుక పాపము ఒక వ్యక్తి జీవితంలో ఉన్నంత కాలము ఆ వ్యక్తిలో నెమ్మది ఉండదు. ఆ వ్యక్తి అన్నీ ఉన్నప్పటికీ ఏం లేనివాడుగా ఉంటాడు. అది పాపం చేసేది. అంతేకాకుండా పాపం చేయడం చాలా సులువు, అయితే పాపం నుంచి బయటకు రావడం చాలా కష్టం. రక్షించబడిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు. చేసి అందుకే ఇంతకుముందు నేను MRF టైర్స్లో చేశాను చాలా కాలం క్రితం. ఒక ఆయన హైందవ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అన్నాడు, మీరు క్రైస్తవులు, ఏం క్రైస్తవులు పాపం చేస్తారు, మళ్ళీ ప్రభు నన్ను క్షమించంటారు. పాపం చేస్తారు, ప్రభు నన్ను క్షమించంటారు. అయితే ప్రభు క్షమిస్తాడు, కానీ పాపములకు రావాల్సిన శిక్ష మాత్రం మన జీవితంలో మనం అనుభవించాలి. దావీదు పాపం చేశాడు. తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళినప్పుడు ఆ మనుషుడు నీవే అంటే రాజు అయినప్పటికీ వెంటనే తను ఒప్పుకున్నాడు పాపాన్ని. అయితే దానికి రావాల్సిన శిక్ష తాను ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే రాజు చెప్పులు లేకుండా రోడ్డు మీద పడ్డాడు. ఇంకా అర్థం చేసుకోండి పాపం ఎలా చేస్తుందో. రాజు చెప్పులు లేకుండా రోడ్డు మీద పడ్డాడు. కనుక పాపం చాలా భయంకరమైంది. ఈ పాపం ఏ విధంగా విడిపించబడుతుంది? పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడితేనే పాపానికి విడుదల కలుగుతుంది. కనుక పాపం చేయడం చాలా సులువు. అందుకే దేవుడు మానవుడిగా రావాల్సి వచ్చింది. నేను ఒకసారి వాక్యం చెప్తా. దావీదు తన అనుభవంలో అన్న మాట, ప్రభువా నేను రహస్యంగా చేసిన పాపం నన్ను క్షమించు ప్రభువా అన్నాడు. అదేవిధంగా ఒక సేవకుడు కూడా ఈ మాటను కోట్ చేశాడు ఒక చోట. ఏమనంటే ఆల్ క్రిస్టియన్స్ ఆర్ సీక్రెట్ సిన్నర్స్ అన్నాడు. క్రైస్తవులు ఎలా పాపం చేస్తారంట? రహస్యంగా పాపం చేస్తారు. అనగానే నేను ఒక చోట వాక్యం చెబుతుంటే ఆ సంఘంలో ఒక ఆయన వచ్చి అంటే బాధ్యత గల ఆయన, అన్న మనమేం పాపం చేస్తామో అట్లా చెప్పబాకండి అన్న, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ సీక్రెట్ సిన్నర్స్ అట్లా చెప్పబాకండి అన్న అన్నాడు. అనగానే నేను అనుకున్నాను సరేలే బ్రదర్ అని. మళ్ళీ పైకంటే ప్రాబ్లం అవుతుంది. నేను మనసులో అనుకున్నాను యేసుప్రభు రావాల్సిన అవసరం నేను సిలువేస్తే సరిపోయేది అనుకున్నా. అర్థమైందా? నాలో పాపం లేదు అనుకున్న వ్యక్తిని సిలువేస్తే సరిపోయింది. అయితే యేసుప్రభు దేవుడు మానవుడికి ఎందుకు రావాల్సి వచ్చింది? కనుక పాపము పరిశుద్ధుడైన వాని మీద పడితేనే కానీ ఆ పాపానికి విడుదల కలగదు. అందుకే అబ్రాహాము ఇస్సాకును కానేను, ఇస్సాకు యాకోబును కానేను, యాకోబు యూదా అన్నదమ్ములు కానేను అని అందరూ పురుషుని కట్టినట్టు రాయబడింది. ఒక ఆయన హిందూ కుటుంబం నుంచి వచ్చిన ఆయన బైబిల్ చదివి, ఏంది బ్రదర్ ఇది పురుషుడు ఎలా కంటాడు బ్రదర్ అని అన్నాడు. సరే అన్న తర్వాత చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏం రాయబడింది? ఆమె యందు క్రీస్తు అనబడిన యేసుప్రభు వారు స్త్రీ సంతానం, పాపరహితుడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. అందుకే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరో స్థాపించను. కనుక ఆయన పుట్టుకలో పాపం లేదు, అంతేకాకుండా ఆయన ఆలోచనలో కూడా పాపం లేదు. చూడండి, చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే నేను అందంగా ఉన్నాను, నాకే ఇలాంటి శోధనలు వస్తున్నాయి, ఎవరికి శోధనలు రావట్లేదు అని ఏంటి నాకు ఈ బాధలు అనుకుంటారు అనేకమైన వారు. కనుక చూడండి, అందుకే యేసు వారు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ అధ్యాయం 14, 15 వచనాలు అందరూ కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15 వచనాలు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేడివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలా శోధించబడ్డాడు ప్రభువు యేసుక్రీస్తు వారు? సమస్త విషయములలో మన వల్లనే శోధించబడినప్పటికీ. కనుక శోధనగా పాపం కాదు. కొంతమంది శోధన వచ్చినప్పుడు కూడా అయ్యో నాకు ఇలాంటి శోధనలు వస్తున్నాయి కనుక నేనేమో ఎందుకు నాకే వస్తున్నాయి, నేను సరిగా మారుమనసు పొందలేదేమో అనుకుంటారు. కనుక శోధనగా పాపం కాదు, కానీ శోధనకు లోబట్టమే పాపం. టెంప్టేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సిన్, బట్ ఈల్డింగ్ టు టెంప్టేషన్ ఈజ్ సిన్. కనుక శోధన పాపం కాదు. కనుక మన ప్రధాన యాజకుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మన వల్లనే అన్ని విషయములలో శోధించబడ్డాడు. 30 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రుల యొద్ద ఉన్నాడు. ఎలా జీవించాడు? కనుక ఏం మాట్లాడి ఉంటాడు, ఎలా ఉండి ఉంటాడు, ఎలా పండుకొని ఉంటాడు? కనుక ఇవన్నీ చాలా మర్మయుక్తమైనవి. కనుక దేవుడే మానవుడికి ఈ భూమి మీద వచ్చినప్పటికీ మన వల్లనే అన్ని విషయంలో శోధించబడినను, ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు. కనుక ప్రభువు యేసుక్రీస్తు వారి పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. అంతేకాకుండా ఒకసారి ప్రభు ఏమన్నా అంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవరో స్థాపించినాడు. తర్వాత ఒకసారి పరిసయ్యులు వీళ్ళందరూ కొంతమంది బంట్రుతులను పంపించారు. యేసు ప్రభువును మీరు పట్టుకొని రండి, ఏదో ఒక విధంగా వాళ్ళకు కొన్ని అధికారంతో వాళ్ళు వెళ్ళారు పట్టుకుందామని. ఈ లోపల ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలకు వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోయి పట్టుకోకుండా వచ్చారు. ఏంటి మీరు పట్టుకురాలేదంటే ఆయన మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు. అరే మీరు కూడా మోసపోయారా? చూడండి ఆయన మాటల్లో జీవం ఉంది. అంతేకాకుండా పిలాతు ఏమన్నాడు? ఇతనిలో ఏ దోషం లేదు, ఒకసారి కాదు. అంతేకాకుండా ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? నిరపరాధ రక్తమును నేను. కనుక ఇలాంటి ప్రభువు మన నిమిత్తము శిలువలో చనిపోయి మనలను ఈ గాడిద వలె అనేకమైన బంధకాల నుంచి, మొట్టమొదటిగా పాపం బంధకం, కొంతమందికి నానా విధమైన వారి స్థాయి కొలది అనేకమైన బంధకాలు. అంతేకాకుండా యుగ సంబంధమైన దేవత కూడా. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మనందరూ తెలిసిన మాట, కొత్త వారి కోసం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అందరం కలిసి అవుదాం సిస్టర్. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసి. చూడండి ఒక వ్యక్తి గురుడివాడైతే ఏమి కనబడదు. లోకం అంటే ఏందో తెలియదు, మొబైల్ అంటే ఏందో తెలియదు, లేకపోతే మందిరం అంటే ఏందో తెలియదు, వాక్యం అంటే ఏందో తెలియదు. కనుక ఈ గాడిద బంధించి ఉండటము అంటే, లేకపోతే కట్టబడి ఉండటం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో గురుడివారం. పాపం ద్వారా బంధకాలు, అనేకమైన ఆత్మీయమైన నేత్రం వెలిగించబడినందువల్ల గురుడివారం. కనుక మన స్థాయి కొలది అనేకమైన బంధకాల్లో ఉన్నాం. అయితే ఇలాంటి స్థితి నుంచి ఆ గాడిదని ఏ విధంగా అయితే ప్రభు విడిపించాడో, ఇప్పుడు ఏమన్నాడు? 2 శిష్యులు పంపించి మీరు ఆ గ్రామానికి వెళ్ళడి, కట్టబడి ఉన్న గాడిదను మీరు నా కొరకు తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఎందుకంటే ప్రభువుకు కావాలని చెప్పండి, విడిపించి పంపిస్తారన్నారు. కనుక ఒకప్పుడు మనం కూడా ఈ గాడిద వల్లే కట్టబడి ఉన్నాం, పాపంలో ఉన్నాం, లేకపోతే అంధకారంలో ఉన్నాం, లేకపోతే దేవుని తెలుసుకునే విధంలో ఉన్నాం. అయితే ప్రభు మన కొరకు ఈ దినం మనం గుడ్ ఫ్రైడే అనుకుంటున్నప్పటికీ 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన శిలువలో చనిపోయి రక్తము చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపమును కడిగి అనేకమైన బంధకాల నుంచి విడిపించాడు. అందుకే చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి, కింద ఫుట్ నోట్లో కడిగిన వానికి అని. కనుక అనేకమైన బంధకాల నుంచి ఆయన విడిపించాడు. కనుక మొట్టమొదటిగా మనం ఏమని ప్రభువుని ఆరాధించాలంటే, ప్రభువా మీ సిలువ కార్యం ద్వారా, లేకపోతే సిలువ రక్తం ద్వారా కట్టబడి ఉన్న నన్ను, లేకపోతే ఆ గాడి స్థితిలో ఉన్న నన్ను విడిపించినందుకు, లేకపోతే మీ రక్తం ద్వారా కడిగి అనేకమైన వాటి నుంచి విడిపించి నా మనోనేత్రం వెలిగించినందుకు వందనములు ప్రభు అని మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించి స్తుతించాలి. ఇది మొట్టమొదటి. రెండోదిగా చూడండి, ఇదే మార్క్స్ వార్త 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, మీ బైబిల్ మీరు జాగ్రత్త చూడండి. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి. రెండోది, ఈ గాడిద పిల్ల ఎక్కడ కట్టబడి ఉంది? వీధిలో, ఇంట్లో కాదు, వీధిలో బయట కట్టబడి ఉంది. అంటే వీధిలో గాడిద పిల్ల కట్టబడి ఉందంటే ఏంటి? దానికి ఒక ఇల్లు లేదు, ఒక గురి లేదు,
లేకపోతే నెక్స్ట్ ఇంకా మార్కెట్కి వెళ్ళడానికి అమ్మడానికి రెడీగా ఉండి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది బరువులు మోయడానికి దాన్ని తీసుకొని వెళ్ళడానికి అక్కడ పెట్టి ఉండొచ్చు, అక్కడ కట్టేసి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది గాడిదని కూడా తింటారు ఆ దినాల్లో. కనుక ఒకవేళ ఇక నెక్స్ట్ చంపపట్టడానికి అక్కడ పెట్టి ఉండొచ్చు. కనుక రెండోది, ఈ గాడిద ఒక ఇంటిలో కాకుండా ఇంటి బయట వీధిలో కట్టబడి ఉంది. కనుక వీధి అనేది చూపిస్తున్నాడు ఒక గురి లేని జీవితం. కనుక మనం కూడా ప్రభువుని మనకు ఒక గురి గమ్యం లేదు. అందుకే దావీదు ఏమన్నాడు, సదాకాలము ఆయన యందు నా గురిని నిలుపుచున్నాను. ఒకసారి మనము రక్షించబడిన తర్వాత మన జీవితానికి మార్గము లేకపోతే గురి లేకపోతే గమ్యాన్ని ఆయన నిర్ణయించాడు. అందుకే వారొక చక్కని పురము చేరినట్లు వారిని శ్రేష్టమైన మార్గమును నడిపించాను. కనుక ఒక పురము చేరినట్లు. కనుక ఈ గాడిద రెండవది ఎక్కడుందంటే ఒక వీధిలో ఉంది. లేకపోతే అంతేకాకుండా తర్వాత ఏం రాయబడింది అంటే దాని మీద ఎవడును కూర్చుండలేదు అనే మాట కూడా రాయబడింది. చూడండి ఎక్కడుందంటే ఆ మాట 2వ వచనం చివరిలో నేను చదువుతాను. మీ ఎదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. అంటే దీనికి పని లేదు, అంతేకాకుండా ఇది ఇంకా దీనికి ఒక ఇల్లు లేదు, అంతేకాకుండా ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక వీధిలో కట్టబడి ఉంది. కనుక మనం కూడా ప్రభువుని అంగీకరించకముందు అలానే ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేశ దిమ్మరులుగా ఉన్నాం. కనుక ఏది కనబడితే దాన్ని వెంబడించి, లేకపోతే ఒకసారి నిజమైన దేవుని కూడా దూషించి, లేకపోతే అనేకులు మన ఎదుగు సువార్తను తీసుకొస్తే సువార్తను తృణీకరించి, ఇవన్నీ కూడా పనికి మాలిన సంబంధమైన పనులు. కనుక ఈ గాడిద ఏమి పని లేకుండా ఇక్కడ గాడిద ఉంది. కానీ మీకు జకర్యా గ్రంథంలో కానీ మత్తయి సువార్తలో కానీ గాడిద పిల్ల. సరే, గాడిద పిల్లకి పని లేదంటే ప్రభు కోసం గాడిద కూడా అదేవిధంగా పని లేకుండా కట్టబడి ఉంది. కనుక ఇది ఆత్మీయంగా దేన్ని చూపిస్తుందంటే ఒక గురి కానీ ఒక గమ్యం కానీ లేని జీవితాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే యెహోవా ఆలోచన సదాకాలము నిల్చను, కీర్తన 33లో ఉంది. కనుక ఆయన తన ఆలోచనతో నడిపించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన యొక్క గురిని నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనందరూ తెలుసు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఇప్పుడు ఏమై ఉన్నాం, తర్వాత మనము ఎక్కడికి వెళ్తాం. అయితే ఆ గాడిద స్థితిలో ఉన్నప్పుడు గాడిదకి ఏం తెలియదు, మనకు కూడా ఏం తెలియదు. ఇది రెండోది. కనుక వీధిలో కట్టబడి ఉంది, ఒక గురి లేని జీవితం కలిగి ఉంది. ఇది గాడిద యొక్క రెండవ స్థితి. మూడవది చూడండి మార్క్స్ వార్త 11వ అధ్యాయము. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 4-5 వచనాలు అందరూ కలిసి చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు. చాలు. ఇప్పుడు ఆ గాడిద పిల్లలు నిప్పుతుంటే ప్రభు పంపించిన శిష్యులు, గాడిదకి ఎంతమంది యజమానులు ఉంటారు? గాడిద పిల్లకి ఒక గాడిద పిల్ల అంటే సహజంగా ఒకళ్ళు ఉంటారు. సరే, 2 అన్నదమ్ములు ఉన్నారంటే 2 ఉంటారు. అక్కడ ఎంతమంది వచ్చారు? కొందరు, చాలామంది వచ్చారు. ఏంటి మీరేం చేస్తున్నారు అంటే ఈ గాడిదకి అనేకులైన యజమానులు, ఒక్కళ్ళు కాదు. మనం కూడా ప్రభువుని అంగీకరించకముందు అనేకులైన యజమానులు. ఈ రోజులో మనం వెళ్ళి ప్రభువుని గురించి ఎవరికైనా సువార్త చెప్పాం అనుకోండి, మాకు ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది. కనుక మన స్థితి కూడా అదే. కనుక ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు యజమానులు. అందుకే ప్రభు ఏమన్నాడు, ఎవడున్న 2 యజమానులకు దాసుడే ఉండున్నారు. రక్షించబడిన వారికి ప్రభు చెప్పింది, మీరు సిరికి లేకపోతే దేవునికి. అయితే గాడిదకి అనేకులైన యజమానులు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మీరేం చేస్తున్నారు అనేకులు అంటే వీళ్ళందరూ ఏమనుకుని ఉంటారు, ఈ గాడిదని ఎప్పుడు అమ్ముదాం? మనం ఆలోచిస్తే అంతమంది యజమానులు ఉంటాయి. ఒకటేమో రేపు అమ్ముదాం, లేదు ఈరోజు అమ్ముదాం, లేకపోతే గాడిదని కాదు ముందు గాడిద పిల్లను అమ్ముదాం, తర్వాత గాడిదని అమ్ముదాం. కనుక వీటిని గురించి అనేకమైన మాటలు. ఎందుకంటే యజమానులు ఎక్కువ ఉన్నప్పుడు అయోమయమైన స్థితిలో ఉంటుంది. అందుకే ప్రభు ఏమన్నా అంటే ఎవరన్నా కానీ ఎంతమంది అన్నా కానీ మేము ఇది ప్రభుకు కావాలని చెప్పండి, ఆయన వారిని దాన్ని విడిపించి పంపిస్తాడు. కనుక ఈ గాడిదకి అనేకులైన యజమానులు. కనుక మనం కూడా చూడండి, మన పితృపారంపర్యమైన ప్రవర్తనే మనకి యజమానుడు. అందుకే చూడండి, పేతురు ఏం రాశాడు? పేతురు రాసిన మూడో పత్రిక మనందరూ తెలిసిన మాట. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మూడో పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు అందరూ కలిసి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేతను, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఇదే. అనేకులైన అధికారులు, మన పితరులే మనకు ఒక్కోసారి అధికారులు.
ఒక ఆమెకి మానసికమైన జబ్బు ఉంది. ఆమెకు మానసికమైన జబ్బు ఏంటంటే ఆమె కూర్చుంటే పోలీసులు, రక్తము, చంపుకోవడం ఇవే కనపడతాయి. అదొక విధమైన మానసికమైన జబ్బు. సరే చాలా చోట్ల చూపించారు. సరే ఏదో ఆమె ఇంకా తగ్గలేదు, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత చనిపోయింది. వాళ్ళ పెద్ద కొడుకు కూడా ఇవే సిమ్టమ్స్ వచ్చినాయి. పెద్ద కొడుకు కూడా ఇవే సిమ్టమ్స్ వచ్చినాయి యవ్వన దశలో. కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది వంశపారంపర్యం వల్ల వచ్చిందండి, మీరు ఏం చేసిన కష్టమే, దీన్ని కొంతకాలం అనుభవించాలన్నారు. అయితే అబ్బాయి ఒకసారి వాక్యం వెంట ఇదే మాట చదివాడు. వేరే వాళ్ళు చదివినప్పుడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు మీరు యేసుప్రభు రక్తంతో కడగబడ్డారనగానే దాని మీద చేయి పెట్టి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, ఇది నాకు తల్లిదండ్రుల నుంచి వచ్చింది, పితరుల నుంచి వచ్చింది, దీని నుంచి విడిపించి ప్రభు అని అనేకమైన సార్లు ప్రార్థన చేసుకోగానే ప్రభు తనను తాకి స్వస్థపరిచాడు. కనుక ఈ రక్తము ఏ విధంగా విమోచించిందంటే, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, అనేకమైన దేవుళ్ళు, లేకపోతే మనుషులే దేవుళ్ళు. మీ అందరూ తెలుసు, ఈ దినాల్లో ఒక ఆయన నాడు దేవుడు ఒక దేశాన్ని ఇప్పుడు ఒక దేశాన్ని పెట్టబోతున్నాడు. ఆయన ఒకసారి ఉదయాన్నే లేటుగా లేచా అంట. లేవగానే అరే నేను పూజ చేసుకోలేదని సూర్యుని ఒక అర్ధగంట ఆగమన్నా అంట. సూర్యుడు ఆగిపోయాడంట. సూర్యుడు ఏమయ్యాడంట, బైబిల్లో చదివి ఉంటాడు. ఇది వాళ్ళందరూ నమ్మారు, ఆయన భక్తులందరూ నమ్మారు. వచ్చి బయటకు వచ్చి వస్తున్నారు, సూర్యుడు నిజంగా బయటకు వస్తున్నాడా రావట్లేదు. అయితే ఈ దేవుడు ఏమయ్యాడు, ఉన్నట్టుండి కొంతకాలానికి ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. దేవుడు ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి, ఏదో చేయకూడదని చేశాడు. ఇప్పుడు దేవుడు పోలీస్ స్టేషన్. కనుక ఇలాంటి వారు కొంతమందికి దేవుళ్ళు, కనుక అనేకులైన అధికారులు. అందుకే ఈ దేవుడి మీద ఏం రాశాడు, ఇట్ ఈజ్ ఈజీ టు ఫైండ్ గాడ్ బట్ ఇట్ ఈజ్ హైలీ డిఫికల్ట్ టు ఫైండ్ హిడెన్ కెమెరాస్. ఎందుకంటే ఆ దేవుడిని ఒక హిడెన్ కెమెరా పట్టించింది. ఆ హిడెన్ కెమెరా పట్టించడం వల్ల ఇక అయ్యగారు జైలుకి వెళ్ళిపోయాడు. కానీ ఈ లోకంలో అనేకులు వాళ్ళు దేవులుగా పరిగణించబడతారు. ఇలాంటి వారు కూడా ఈ దినాల్లో అనేకులకు అధికారులు. ఎందుకు మనం ఈ లోకానికి వింతగా ఉన్నాం. చూడండి, ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఈరోజు అనేకులకు వింతగా ఉన్నారు. కానీ వారు లోక సంబంధమైన వాటిలో మరి లోకాన్ని అధికారిగా, లేకపోతే సాతాన్ని అధికారిగా, లేకపోతే పితరుల నుంచి వచ్చిన వాటిని అధికారులుగా చేసుకొని వాళ్ళు ఏదో గొప్పవారుగా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి దేవుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, తర్వాత దేశం వదిలిపెట్టి పారిపోయాడు. చూడండి, అందుకే మనం ఎవరిని పడితే వాళ్ళని మనం నమ్మకూడదు. కనుక కొంతమంది యేసు ప్రభు పేరు అడుగు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, ఫరోద్కి మోషే అహరోన్లు వెళ్ళినప్పుడు కర్రను పడేయగానే పాము అయింది. అక్కడున్న మాంత్రికులు కూడా కర్రను పామును చేశారు. అదే మనము మోషే అహరోన్ల స్థానంలో ఉంటే, అమ్మో ఇదే ఇక్కడేదో వ్యత్యాసం ఉంది, మనం చేసింది వాళ్ళు కూడా చేశారు, ప్రభు చెప్పింది వేరుగా ఉందని మనం పారిపోయాం. అయితే మోషే అహరోన్లు అలాంటి వారు కాదు, వారు ప్రార్థించేవారు కనుక. అంటే కొంతవరకు శక్తుల ప్రభావము ఈ లోకంలో ఉంటుంది, మనం గమనించుకోవాలి. నేను ఒక చోట ఒక పెద్ద సావుకురాలతో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఆ ఊరిలో ఉన్న ఆయన క్యాన్సర్తో చనిపోయాడు అని ఆమె ఏముందంటే, అక్కడ చాలా దేవతలు ఉన్నాయి, అయితే కొద్దిగా వీళ్ళు ప్రార్థించడం కొద్దిగా తగ్గారు, అంతేకాకుండా అక్కడికి వెళ్ళి స్వార్థ చెప్పి మందిరం కట్టారు, దానివల్ల అవి వీరిపైన తిరగబడ్డాయి అని చెప్పి. కనుక మనము ఒక్కొక్కసారి ప్రార్థనా శక్తి లేనప్పుడు శత్రువు కూడా దేవత వలె మన మీద పనిచేసేదిగా ఉంటుంది. కనుక మనం అందుకే ఇలాంటివి ప్రభు కార్యాలు చేసేటప్పుడు, లేకపోతే ఈ సాతాను సంబంధమైనవి, లేకపోతే ఇలాంటివి చేసినప్పుడు మనము ప్రార్థనలో ఎక్కువగా గడిపే వారంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు శిష్యులు ఒకసారి దయాన్ని పోగొట్టలేకపోయారు. అయితే ప్రభు వారిని విశ్వాసం లేని వారులారా మీతో ఎంతకాలం నేను ఉండాలని, తర్వాత ప్రభు ఆ దయాన్ని వెళ్ళగొట్టాడు. యేసు ప్రభు శిష్యులు ఏకాంతంగా ఆయన అడిగారు, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ఇది ప్రార్థన వల్లనే కానీ అని, కింద ఉపవాస ప్రార్థన. కనుక ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందంటే అనేకమైన శక్తుల ప్రభావం నుంచి మనల్ని విడిపిస్తుంది. కనుక ఈ దినాల్లో మరి మనలను అలాంటి స్థితిలో ఉన్న మనకు కూడా అనేకులైన అధికారులు, అనేకులైన దేవుళ్ళు, అనేకులైన దేవతలు, లేకపోతే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఇవి మనల్ని ఏలుస్తున్న సమయంలో ఆయన తన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు, విడిపించాడు. కనుక మొట్టమొదటి కట్టబడిన స్థితిలోంచి విడిపించాడు. రెండోది వీధిలో గురి గమ్యం లేని స్థితిలోంచి విడిపించాడు. మూడవదిగా అనేకమైన అధికారులు లేకపోతే అనేకమైన దేవుళ్ళు అనే స్థితి నుంచి విడిపించాడు. నాలుగవదిగా చూడండి, నాలుగవదిగా ఇదే మార్క్స్ వార్త 11వ అధ్యాయము, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు మళ్ళీ చూద్దాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల. ఎక్కడ కట్టబడి ఉంది? నాలుగోది తలవాకిట. తలవాకిట అంటే ఏంటి? తలవాకిట అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంది? ఇంగ్లీష్ బైబిల్ 4వ వచనం చదవండి అమ్మా.
అది వేర్ టూ వేస్ మెట్. చూసారా, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉంది. తలవాకిట అంటే రెండు దారులు కలిసే చోట కట్టబడిందంట. ఇలా రెండు దారులు ఎక్కడైతే కలుస్తాయో అంటే దీని ఎదుట రెండు దారులని. అందుకే తెలుగులో కూడా ఒక పాట ఉంది, రెండు దారులని. కనుక ఇంగ్లీష్ బైబిల్లో తలవాకిట అని ఉంది. ఇంటి బయట వీధిలో తలవాకిట అంటే ఇంగ్లీష్ బైబిల్లో వేర్ టూ వేస్ ఆర్ మెట్. కనుక రెండు దారుల మధ్యలో కట్టబడి ఉంది. కనుక ఏం దారులు అవి చూడండి, మనందరూ తెలుసు. కొత్త వారి కోసం చదువుదాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. అది ఒకటి ఇరుకు ద్వారము, రెండోది విశాలమైన ద్వారం. కనుక ఇంతకుముందు మనం ఎలా ఉన్నాం? విశాలమైన ద్వారంలో వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభు అంగీకరించడం ద్వారా ఇరుకు మార్గం అంటే అది ఇరుకు కాదు కానీ నిత్యత్వానికి నడిపించే మార్గం. నా స్నేహితుడు ఒక ఆయన మొబైల్ కొన్నాడు, మంచి మొబైల్ కొంటే, బాబలేము బ్రదర్ అన్న అంటే అన్నాడు, అన్న దీనికోసం నేను 6 నెలలు ప్రార్థన చేశాను అన్నాను. మొబైల్ కోసం ఎంతకాలం ప్రార్థన చేశాట? 6 నెలలు. నేను అన్నాను, ఆశ్చర్యపోయాను. బ్రదర్ నేనైతే అంతకాలం చేయను, నేను ప్రార్థన చేసుకుని వెళ్ళి కొనుక్కుంటాను బ్రదర్ అన్న. అంటే మొబైల్ కోసం 6 నెలలు అంటే డబ్బులు ఉన్నాయి, కొనగలడు, అయినప్పటికీ అయితే దేవుని ఉద్దేశం ఏంటో అని 6 నెలలు ప్రార్థన. అది ఇరుకు మార్గం. విశాల మార్గం అంటే వెళ్ళడం. ఈరోజులో ఐఫోన్ వచ్చినాయి, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మనకు అంత అవసరమా చెప్పండి? అంత లక్షల రూపాయల ఫోను. కనుక అంటే మన స్థాయికి మించి. అందుకే ధనవంతుడు లాజరు ఈ సందర్భంలో ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు నరకానికి? ఎందుకు వెళ్ళాడు చెప్పండి? యవనస్తులు చెప్పండి. ధనవంతుడు ఎందుకు వెళ్ళాడు? అది తనకిష్టమైనట్టు జీవించాడు. చూడండి మాట చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం అందరం కలిసి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతివి, అలాగూ నేను లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. కనుక మన ఎదుట రెండు దారులు. ఈ గాడిద ఎదుట కూడా రెండు మార్గాలు. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాలమైన మార్గం. కనుక విశాలమైన మార్గంలో మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. కనుక ప్రభువుని అంగీకరించి కూడా మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. ప్రభువుని అంగీకరించి కూడా సుఖాన్ని అనుభవించవచ్చు. ప్రభువుని అంగీకరించి కూడా ప్రభువుకు వ్యతిరేకంగా జీవించవచ్చు. కనుక ఈ దినాల్లో కొంతమంది ఎలా వస్తారంటే తలకి రంగైందే వాళ్ళు మందిరానికి రారు. కొంతమంది తలకు రంగైంది చాలామందిని చూశాను. ప్రభు ఏమన్నాడు? నీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. అంతేకాకుండా నీ ఒక వెంట్రుకను తెలుపుగా కానీ నలుపుగా కానీ మనం దేవుని కంటే బలవంతులమని అవసరం పౌలు ఒక మాట అంటాడు. ఇప్పుడు రంగేసే వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు? దేవుని కంటే గొప్పవాళ్ళు. ఎందుకని? ప్రభు తెల్లగా చేస్తే మనోళ్ళు నల్లగా చేసుకొని వస్తారు. కనుక ఇవన్నీ కూడా విశాలమైన మార్గం. కనుక ఇప్పుడు ఈ గాడిద ఎక్కడుందంటే తలవాకిట అంటే రెండు దారులు కలిసే మార్గంలో కట్టబడింది. అయితే దాన్ని ప్రభు సరి అయిన మార్గంలోనికి, ఇరుకు మార్గంలోనికి ప్రభు తీసుకొచ్చాడు, లేకపోతే ప్రభు మార్గంలోనికి తీసుకొచ్చాడు. కనుక మనలో కూడా అనేకులు మరి రంగేసుకోరు. అంతేకాకుండా ప్రభు కొరకు మొబైల్ కోసం 6 నెలలు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టుండే వాళ్ళు కూడా ఉన్నారు. దేనికోసం అంటే ప్రభు కోసం తగ్గించుకొని ఉండాలని, అంటే ప్రభువుని గణపరచాలని. ఒక ఆయనకి విస్తారమైన ఆస్తి ఉంది, మంచి ఆత్మీయుడు కూడా. డబ్బు ఎప్పుడు నాకు కాళ్ళ కింద ఉండాలన్నా అంటాడు. ఏమంటాడు? డబ్బు కాళ్ళ కింద ఉండాలి. కనుక నాలుగవదిగా ఈ గాడిద ఎక్కడ కట్టబడి ఉందంటే తలవాకిట, రెండు దారులు కలిసే చోట సరి అయిన దారిలోనికి అంటే ఇరుకు మార్గంలోనికి వెళ్ళబడింది. కనుక మనం కూడా ఆ విధంగా ఇరుకు మార్గంలో ప్రవేశించే వారినిగా ప్రభు చేశాడు. ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉండి ప్రభు ఒకప్పుడు నేను విస్తారమైన నా జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు నా జీవితంలో ఒక గురి కలిగి లేకపోతే ఇరుకు మార్గం గుండా ప్రవేశపెడుతూ ఇరుకులో విశాలత కలిగించే దేవుడు ప్రభు అని మనం అలాంటి అనుభవం ఉండి మనలో ఎవరైనా ఆరాధిస్తే ప్రభు హృదయం ఎంతో చేయబడేది ఉంటుంది. కనుక ఇది నాలుగవదిగా అది రెండు దారుల మధ్య కట్టబడింది. మొట్టమొదటిగా కట్టబడి ఉంది. రెండవదిగా గురి లేకుండా ఏం పని లేకుండా వీధిలో ఉంది. మూడవది అనేకమైన అధికారులు లేకపోతే అనేకమైన దేవుళ్ళు కలిగి ఉంది. నాలుగవది రెండు దారులు కలిసే చోట తలవాకిటి కట్టబడి ఉంది. ఐదవదిగా చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 7వ వచనం అందరూ కలిసి చూద్దాం. ఇది ఐదవ విషయం. మత్తయి సువార్త 21:7. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద
కూర్చుండెను. ఇప్పుడు గాడిద మీద ఏమేశారు? ఈ దినాలు ఉండే బట్టలు కాదు, ఆ దినాలు ఉండే బట్టలు వేరు. అందుకు ఒక దైవజనుడు ఏమన్నా అంటే ఇట్స్ కవర్డ్ హర్ నేకెడ్నెస్ అన్నాడు. అంటే నగ్నత్వం కప్పబడింది. కనుక ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా అందుకే ఏమన్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరు అని ఎరుగక నేను ధనవృద్ధి చేసుకున్నాను, నేను గొప్పవాడిని అనుకుంటున్నావు. కనుక ఈ గాడిద యొక్క నగ్నత్వం కప్పబడింది. ఇప్పుడు గాడిద కనపట్టలేదు. ఈ గాడిద అనేకమైన బట్టలతో మనకు కూడా ఏమిచ్చాడు? ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఇలాంటి వాటితో మనల్ని కప్పేశాడు. ఇప్పుడు మనం కనబడట్లేదు. మనంగా కనబడకుండా అనేకమైన వస్త్రాలు, అంటే మన స్థితి కప్పబడింది. కనుక ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రం ద్వారా మన పాపస్థితి కప్పబడింది. లేదా ప్రభు ఇచ్చే ఉల్లాస వస్త్రం ద్వారా మన దుఃఖము, నిట్టూర్పు ఇవన్నీ కప్పబడ్డాయి. కనుక ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ ఇట్స్ కవర్డ్ హర్ నేకెడ్నెస్. కనుక తన దౌర్భాగ్య స్థితి లేకపోతే నగ్నత్వం అనేది ఈ బట్టలన్నీ వేయటం వల్ల కప్పబడింది. కనుక రక్షించబడి ప్రభువుని అంగీకరించే వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉంటారు, అనేకమైన వస్త్రములతో కప్పబడినవారు. కనుక రక్షించబడకుండా వాళ్ళు ఎంత ధనవంతులైనా లేకపోతే ఎంత అధికారం ఉన్నా వాళ్ళు బైబిల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎలాంటి వారంట? దౌర్భాగ్యులు, దిక్కులేని వారు, దిగంబరులు. కనుక వారు దిగంబరు. కనుక ప్రభు ఏం చేశా అంటే తన రక్షణ ద్వారా లేకపోతే తన రక్తం ద్వారా మనలను దిగంబరులుగా ఉన్న వారిని అనేకమైన వస్త్రములతో కప్పి మన స్థితిని మార్చేశాడు. ఇది 5వది. 6వదిగా చూడండి, దాని కింద ఒక మాట రాయబడింది చూడండి. 6వదిగా చూడండి, 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచరి. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది ఈ గాడిద? ఇంతకుముందు పేడలో లేకపోతే ఒక చిన్న వీధిలో ఎవరు లేని స్థితిలో ఉన్నది. ఇప్పుడు ఒక కార్పెట్ లాంటిది చూడండి, మనకి మా మధ్యలో కార్పెట్ ఉంది. నేను అన్నోళ్ళ గురికి ఫోన్ చేశాను, అంతే వస్తున్నాను అన్న అని. కనుక అన్న నన్ను రిసీవ్ చేసుకున్నాడు, నాకేమేమి కావాలో అన్నీ ఇచ్చారు. కనుక ఇవన్నీ ఎలా జరిగినాయి అంటే ఒక వ్యక్తికి ఇంత స్థాయి లేకపోతే ఇంత ఘనత ఎలా? ప్రభువుని యేసుక్రీస్తు వారి వల్ల. కనుక ఇప్పుడు గాడిద ఎక్కడుందంటే రెడ్ కార్పెట్. ఎక్కడ నడుస్తూ మామూలుగా నడవట్లేదు. ఇంతకుముందు ఎక్కడో దొడ్లో ఉండేది, లేకపోతే పేడ మధ్య తిరిగేది, లేకపోతే దాని దగ్గర వాసన వస్తూ ఉండేది. కనుక ఇప్పుడు ప్రభు దాని మీద ఎక్కాడు. అంతేకాకుండా మనం కూడా ఎలాంటి వారం? ఒకప్పుడు ఎక్కడో నడుస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడ? ఈ లోకంలో, లోక సంబంధమైన వాటిలో. ఇప్పుడు ప్రభువుని అంగీకరించినప్పటికీ మన ఆత్మీయ జీవితంలో మనం ఒక విఐపి లాంటి వారం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? మేము దేవుని పరిచారకులం, లేకపోతే దేవుని రాయబారులం. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. మనం దేవుని రాయబారులం. కనుక ఏంటి రాయబారులు అంటే? వారి వల్లే మనం నిజంగా రెడ్ కార్పెట్ మీద నడవకపోయినప్పటికీ చూడండి ఈ స్థితి నుంచి విడిపించడం అనేది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8, 10 వచనాలు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్ ప్రకారం. అందరూ కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8, 10 వచనాలు అందరూ కలిసి చదువుదాం. ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లు నీవు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లు నీవు బాగుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనట్లు నీవు ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లు నీవు చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లు నీవు ఎల్లప్పుడూ సంతోషించుచున్న వారము, దరిద్రమైనట్లు నీవు అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లు నీవు సమస్తమును. చివరి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఏమీ లేని వారమైనట్లు నీవు సమస్తం. ఇది గాడిద. ఎప్పుడు మరి బట్టల మీద నడవటం, చెట్ల కొమ్మల మీద, రెడ్ కార్పెట్, మనకి ఏమీ లేదు. కానీ మనం కనుక కొంతమంది లోకంలో ఈ గాల్లో మెడలు కడతారు. అలాంటిది ప్రభు కూడా చేయగలడు. మీ అందరూ తెలుసు, ఒక ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆయనే బక్సింగ్ గారి టైంలో కాన్వకేషన్ జరిగితే రోజు ఎవరో తెలియకుండా 2 ట్రాక్టర్లు నీళ్ళు తీసుకొచ్చి తన సొంత ఖర్చులతో నీళ్లు పోసేవాడు. తర్వాత ఆయన వెనకాల ఒక ఆయన బడి ఈ పొలం కొనుక్కో, ఎందుకో నీకు ఇవ్వాలనిపిస్తుంది, ఈ పొలం కొనుక్కో అని అంటే, ఇది నాకెందుకు బ్రదర్, ఎందుకు పనికిరాంది అని ఆయన బాధ తట్టుకోలేక ఏదో కొన్ని ఎకరాలు కొన్నాడు. తర్వాత దాని పక్కన ఏమొచ్చింది? హైటెక్ సిటీ వచ్చింది. రాత్రికి రాత్రి ఏమైపోయాడు? ధనవంతుడైపోయాడు. ఇది లోకంలో అనేకులు కళ్ళగంటారు కానీ ప్రభు చేయగలడు. ఎందుకంటే ప్రభువుని వెంబడించిన దాన్ని బట్టి. కనుక ఇప్పుడు ఏమీ లేని వారమైనట్లుండియో సమస్తమును కలిగిన. ఇది క్రైస్తవ జీవితం. అసలు ముందు మనకి జ్ఞానం అంటే తెలుసు. అందుకే ఇప్పుడు ఆలోచనలు, తలంపులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఆలోచనలు, తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి కాదు,
మీరు లోకంలో ఎవరినైనా అడగండి, తలలోంచి బ్రెయిన్లోంచి అంటారు. ప్రభువుని అంగీకరించిన బామ్మని అడగండి, హృదయంలో నుంచి వస్తాయి. హృదయం అంటే ఎవరికి తెలియదు హృదయం అంటే. కనుక ఈ లోకంలో జ్ఞానవంతులు ఎవరంటే మనమే. అందుకే యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. శరీరంలో రుచి చూసి అవయం ఏది? శరీరంలో రుచి చూసి అవయం నాలుకేగా. ఇప్పుడు చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయమా? యోబు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ. అందరం కలిసి చదువుదాం. యోబు 12:11. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను. ఇప్పుడు రుచి చవయమేది? రుచి చవయమేది? మీరు వెళ్ళి డాక్టర్కి చెప్పండి రుచి చూచి అవయం అంగిలని, మనల్ని పిచ్చాడు అనుకుంటాడు. అవునా కదా? సైంటిస్ట్ చెప్పండి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి నాలుగు మీద పంచదార వేసుకొని పైకి అంగిలికి తగలకుండా అంతే ఉంచండి, స్వీట్ అనిపించేది మీకు. అర్థమైందా? కావాలంటే ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయండి. ఏమీ లేని వారమైనట్లు నీవు సమస్తమును కలిగిన వారు. ఈ లోకంలో జ్ఞానం ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది. కనుక ఇప్పుడు ఈ గాడిద ఎలాంటి స్థితికి వెళ్ళిందంటే బట్టల మీద కార్పెట్, రెడ్ కార్పెట్ మీద ఎవరు నడుస్తారు? ప్రధాని లేకపోతే చీఫ్ మినిస్టర్, ఇలాంటి వారికి స్పెషల్గా కార్పెట్ వేస్తారు, దాని మీద నడుస్తారు. మనం కూడా మన స్థితి అది. ఇప్పుడు ఈ విధంగా ఉండొచ్చు. 1000 సంవత్సరాల పరిపాలన అప్పుడు అర్థమవుతుంది మనకి మనం ఏమై ఉన్నాం అంటే. రక్షించబడిన వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే తానేమై ఉన్నాడో కూడా తనకు తెలియదు. అది తానేమై ఉన్నాడో మనం కొంత మట్టుకే మనం ఎరుగుదామని అపోస్తలుడైన పౌలే అన్నాడంటే మనం ఏం తెలుసుకుంటాం? చూడండి, ఆయన రాసిన ఒక ఉత్తరము బైబిల్లో వాక్యం అయిపోయింది. అంతేకాదు ధైర్యంగా నేను క్రీస్తుని పోలిని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్న వ్యక్తి ఆయన మనం కొంత మట్టుకు ఎరుగుదము అన్నాడంటే మనకేం తెలియదు. కనుక ఆ రోజుగా ఈ గాడిద రెడ్ కార్పెట్ లేకపోతే విఐపి లెవెల్లో ప్రభు నెక్స్కొని వెళ్తా ఉన్నాం. ఇది ఆ రోజు. చివరికి 7వ అక్కడే చిన్న మాట ఉంది, మనం చదివి మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. అందరూ కలిసి చదువుదాం. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపండుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయిచుండ్రి. ప్రభు గాడిద మీద ఉన్నాడు. ఈ గాడిద బట్టల మీద చెట్ల కొమ్మల మీద నడుస్తూ ఉంది. ముందు వెనక గొప్ప సమూహం ఉంది. జయము జయమని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. అదే ఘనత ఈ గాడిద కూడా వచ్చింది. కనుక ప్రభువుకి ఎంత ఘనత ఉందో ఈ గాడిద కూడా అంతే ఘనత ఉంది. కనుక ఇదే సందర్భంలో చూడండి, మీకు అర్థం కావాలంటే ఇదే సందర్భంలో రాయబడిన మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. అందరూ కలిసి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం అందరం తీనండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా, యేసును మాత్రమే కాక లాజరును కూడా చూడవచ్చాడు. అంటే యేసు ప్రభుకి ఎంత ఘనత ఇచ్చారో లాజరు కూడా అంతే ఘనత ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుకి ఎంత ఘనత ఉందో యేసు ప్రభుతో ఉన్న గాడిద కూడా అంతే ఘనత ఉంది. అందుకే దీని మీద ఒక చిన్న మెసేజ్ వచ్చింది. ఇంతకుముందు మీరు చదివి ఉంటారు. ఈ గాడిదతో, యేసు ప్రభు ఎక్కిన గాడిదతో వేరే గాడిద మాట్లాడుతూ ఉంది. ఏంది, నిన్న మరి నీ మీద బట్టలు వేశారు, నువ్వు బట్టల మీద నడిచావు, నీకు ముందు వెనక జయము జయము అని అందరూ అరుస్తూ ఉన్నారు, మరి ఈరోజు ఏం లేదేంది విషయం అని అడిగిందంట. అడిగి గాడిద అందంట, దట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ జీసస్ అండ్ వితౌట్ జీసస్. అదే తేడా, ప్రభు ఉంటే ప్రభు లేకుండా ఉంటే తేడా అదే అని. అంటే ఇప్పుడు ఈ గాడిదకి కూడా ప్రభుకి ఇచ్చిన ఘనత ఇచ్చినట్టే కదా. కనుక లాజరును కూడా చూడవచ్చారు. అందుకే చూడండి, బైబిల్ ఒక రమ్యమైన మాట ఉంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం, 1 జాన్ 4th చాప్టర్. ఈ మాట అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి, లేకపోతే ఇలాంటి సాక్ష్యం మనం ఒక్కసారైనా పొందాలి. అదే నిజమైన గుడ్ ఫ్రైడే. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఆ చివరి లైన్ చాలా ఇంపార్టెంట్. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమైనాం. కనుక కొంతమంది మన మందిరంలో వాళ్ళు ఎలా ఉంటారు, ఒక చిన్న యేసు వలె ఉంటారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు, చిన్న యేసు వలె ఉంటారు. వారు పనిచేసే చోట ఎలా ఉంటారు, యేసు వలె ఉంటారు. అంటే యేసు ప్రభువుకి ఎంత ఘనత ఇచ్చారో వారికి కూడా అదే ఘనత ఇచ్చే విధంగా. అంటే యేసు ప్రభు వారి వలె, అంటే వారిలో ఏ దోషం కూడా కనబడదు.
అంటే అరే యేసు ప్రభు లాగున్నాడు. అది ప్రభు ఇచ్చిన ఆధిక్యత. ఆయన సిలువలో చనిపోయి ప్రేమను మనలో పరిపూర్ణం చేయడం ద్వారా, ఆయన ప్రేమను మనలో పరిపూర్ణం చేయడం ద్వారా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా మనం ఇలాంటి సాక్ష్యం పొందామా? మనం ఇలాంటి సాక్ష్యం పొంది ఎక్కడన్నా కానీ అరే ఈ బ్రదరు యేసు ప్రభు లాగున్నాడు, లేకపోతే ఈ సిస్టర్ యేసు ప్రభు లాగున్నాం. కనుక మనం ఏం చేస్తామన్నా, ఈ రోజుల్లో అనేకులు యాంత్రికంగా మనం క్రైస్తవ జీవితాన్ని మనము జీవించేవారికి ఉన్నాం. కనుక ప్రభు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో, లేకపోతే ప్రభు మన కొరకు ఎంత క్రైమ్ చెల్లించాడో దానికి తగ్గట్టుగా అనేకుల యొద్ద మనం క్రైస్తవ జీవితాన్ని చూడం. కనుక యాంత్రికంగా ఏదో మనం బైబిల్ పట్టుకొని రావడం, వాక్యం వినటం, ఆరాధన చేయటం, ప్రార్థన చేయటం ఇంతే. కానీ ప్రభువుని ప్రభువుగా మనం తెలుసుకోవటం, లేకపోతే ప్రభు ఏమైనాడో తెలుసుకోవడం, ప్రభు మన కొరకు ఎంత శ్రేష్టమైన కార్యాలు చేశాడో తెలుసుకోవడం, లేకపోతే యేసు ప్రభు లాంటి సాక్ష్యాన్ని పొందటం, ఇలాంటి ఆశ మనకు కలిగి ఉన్నది. కనుక ఉదయం లేచి చాలామంది బైబిల్ చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉదయం లేచి లేకపోతే ప్రతి క్రమంగా బైబిల్ చదివే వాళ్ళు కూడా ఉండరు. కనుక ఇవి నిజమైన క్రైస్తవ జీవితం కాదు. కనుక ఇది కూడా మతపరమైన క్రైస్తవ జీవితమే. కనుక ఇప్పుడు ఎలా ఆయన ఎట్టివాడై ఉన్నాడో లోకంలో మీరును అట్టివారైనాడు. కనుక లాజరు అలాంటి సాక్ష్యాన్ని పొందాడు. లాజరు కనుక ఎప్పుడైతే సమాధుల నుంచి బయటకు వచ్చాడో లాజరు ఏం కోరుకోలేదు. కనుక అనేకుల్లో యూదులు యేసును మాత్రమే కాక లాజరును కూడా చూడవచ్చు. కనుక ప్రభువు యేసుక్రీస్తు వారికి సమానమైన ఘనతను ఆ గాడిదకి ఎలా ఇచ్చాడో మనకు కూడా అలాంటి ఘనతను ఇచ్చాడు. కనుక ఇప్పుడు వాళ్ళందరూ ఏమని జయము జయము అని ప్రభువును స్తుతించారు. మనం కూడా అదేవిధంగా ప్రభుని మనం స్తుతించారు. మొట్టమొదటిగా కట్టబడి ఉన్న గాడిద, రెండవదిగా వీధిలో ఉన్న గాడిద, మూడవదిగా అనేకులైన అధికారులు కలిగి ఉన్న గాడిద, నాలుగవది తలవాగిట 2 దారులు కలిసిన చోట కట్టబడిన గాడిద, ఐదవదిగా దిగంబరత్వం కప్పబడిన గాడిద, ఆరవదిగా ఒక శ్రేష్టమైన స్థానంలో తీసుకెళ్ళిన గాడిద, ఏడవది ప్రభువుకు సమానమైన విధానంలో చేయబడిన. వీటన్నిటి నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. కనుక మనం అన్ని మాటలు తీసుకొని ఆరాధన చేస్తే సమయం అయిపోతుంది. ఏదైనా ఒకటి లేకపోతే 2 విషయాలను తీసుకొని ప్రభు మనకేం చేశాడో ఆత్మతో సత్యంతో ఒక్క నిమిషంలో మనం ఆరాధించడం ద్వారా అనేకులు పాలు పొందడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. కనుక ఒకప్పుడు అలాంటి గాడిద స్థితిలో ఉన్న నన్ను ప్రభు ఈ విధంగా విడిపించి మీరు ఈ లోకంలో ఎట్టివారు అయినారో నన్ను కూడా అట్టివారినిగా చేసినందుకు అందాం. లేకపోతే ప్రభు నేను ఏమీ లేనివాడను దాన్ని అయినప్పటికీ సమస్తము కలిగి ఉన్న వారిగా చేసినందుకు అందములు. మనం ఎన్నో మాటలతో ప్రభుని ఆరాధించవచ్చు. కనుక ఈ లోకంలో అనేకుల కంటే నన్ను జ్ఞానవంతునిగా చేసావు అని కొన్ని మాటలతో ప్రభు నడిపించిన విధంగా ప్రభుని ఆరాధించిన ప్రభు మనలను సిద్ధపరచునుగా. ఆ విధంగా ప్రభు సాయం చేయనుగా. మన అందరం లేచి నుంచొని ఒక పాట పాడుకుందాం. రండి బ్రదర్స్. నిలబెడదాం. చాలా ముందుకు జరగాలి. ఇక్కడ అబ్బాయిలు, ఇక్కడ చిన్నపిల్లలు కొంచెం ముందుకు రండి. ఇంక ఇక్కడ దాకా రండి. పాట సంఖ్య 155, పాత పాటల పుస్తకం 153. ప్రభు యేసు నాకే నీ సర్వం నిశ్చితివి. 1, 3, 5 చరణాలు పాడదాం. ముందుకు జరగాలి. బ్రదర్స్ వైపు కూడా చాలా ముందు జరగాల. ట్రైనింగ్ నుంచి పిల్లలు చాలామంది వచ్చారు, ఇంకా వస్తారు కూడా.